ఏమిట్రా ఆ ఏలేసి పిలిచి అలవాటు పదా? ఏం చేయమంటావురా? నీ పిల్లలు ఉండేటప్పుడు నన్ను చూసి అలా తొలగిపోయేది ఆవిడ. ఈ ఏళ్ళు తప్ప నిన్ను పిలిచే మార్గం లేదు. మళ్ళీ ఇప్పుడు ఏళ్ళు వేసి పిలుచుకునే అవసరం వచ్చింది. చెప్తాను 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 నీ పిల్లలకి ఓ తల్లిని చూశాను రా. అంటే నాకు మళ్ళీ పెళ్ళే? అబ్బా, నీకు మళ్ళీ పెళ్లి కాకపోయినా నీ పిల్లలకు తల్లి కావాలి కదటో. ఇప్పుడు సాధారణంగా రెండో పెళ్లి వాడికి పిల్లని ఇవ్వాలంటే పేదవాళ్ళ పిల్లలు మాత్రమే ఇస్తారు. కానీ నువ్వు అదృష్టవంతుడి, తంతే బూడిగంలో పడ్డట్టు పడ్డావు. ఒక ఆస్తిపరుడు చక్కగా చూసుకునేవాడు ఉంటే నా పిల్లని నా ఆస్తిని ఇస్తానని ఎవరినైనా చూసి పెట్టమని నన్ను అడిగారు. అప్పుడు నీ పేరు సజెస్ట్ చేశాను, ఒప్పించాను. అది కాదురా. ఇంకేం లేదురా, ఈ పెళ్లి జరుగుతుంది. నువ్వు నరు ముసుకున్నారు. మూర్తి, చంద్రం, రండి. ఎక్కండి. మగపిల్లాడు పుట్టాడండి, మీరు వచ్చి చూడచ్చు. మీకు తమ్ముడు పుట్టాడు, వెళ్ళి చూద్దామండి. నీ తమ్ముడు రా. నా ముఖం మీద విసురుతావరా నువ్వు? నరికేస్తాను. మీరిద్దరూ అన్నదమ్ములుగా వెతవలారా. మళ్ళీ ఎప్పుడైనా కొట్టుకోవడం చూశాను, ప్రాణాలు తీస్తాను, జాగ్రత్త. మీ ఫ్రెండ్ ఏమండి, కాస్త పెందరాడే రండి. మీరిద్దరు ప్యాకాట్లో కూర్చుంటే ఎప్పుడు అవుతుందో ఏమిటో. అలాగే. రాయిలా ఉన్నాను, కాస్త కళ్ళు తిరిగినాయి అన్నానంతే. లాక్కొచ్చి సర్లే, హార్ట్ అటాక్ వచ్చే వాళ్ళు, రక్తపోటు ఉన్న వాళ్ళు నీలాగే నున్నగానే ఉంటారు. ఈ రోజు ఎక్స్రేలు ఈసీజీ తీస్తాను, రేపొచ్చి మళ్ళీ ఓసారి కనిపించండి. అలాగే.
అమ్మా, మీరు చెప్పిన ప్రకారం మీ యావదాస్తిని మీ ముగ్గురు కుమారులకు సమానంగా ఈ వీరునామాలో వ్రాసి పెట్టాను. కానీ ఫ్యామిలీ లాయర్గా నాదొక చిన్న సలహా. చెప్పండి. మీ కడుపున పుట్టిన బిడ్డకు మీ ఆస్తిలో కనీసం సగమైనా లాయర్ గారు, ఇంకెప్పుడు ఇటువంటి సలహా చెప్పకండి. ఆ కాగితాలు ఇవ్వండి. ఆగు. ఏమిటో చేస్తున్న పని? అది కాదండి, నా పేరు నా ఆస్తి మీ పేరు రాయించుకోమని ఎన్నిసార్లు చెప్పినా మీరు వినడం లేదు. ఇప్పుడు ముగ్గురు పిల్లలు ఎదిగారు కదని. పెరిగారు కదా అని ఆస్తి పంపకం చేయడంలో ఏమిటి ఉద్దేశం? ఎవరు బతుకు వాళ్ళు బతకాలేనా? అదే నా ఉద్దేశం అది కాదండి. నీ ఉద్దేశం ఏదైనా నా మాట ఒకటి విను. ఈ ఆస్తి కానీ మరొకటి కానీ ఇది మాది అనే సమస్యగా అనుకున్నంత కాలమే వాళ్ళు సఖ్యతగా ఉంటారు. ఇది నాది నాది అని ఎవరనుకున్నా వాళ్ళ ఐకమత్యం దెబ్బతింటుంది. మనం ఉన్నా లేకపోయినా వాడు కలిసిమెలిసి ఉండాలి. ఐశ్వర్యవంతుడు కొడుకులుగా కాదు, ఐకమత్యం ఉన్న అన్నదమ్ములుగా బతకాలి. ఇంట్లో నీ స్నేహితుడికి ఏమైనా వరీస్ ఉన్నాయండి? సార్, ఎందుకు అడుగుతున్నారో నాకు అర్థం కాలేదు. ఆయనకి ఎంతమంది పిల్లలు? ముగ్గురండి. పెద్దవాడి పేరేమో మూర్తి అండి. విప్లవం అంటే వారికి ఇష్టం. నాకు ఈ తెల్లని అన్నం వడ్డించడం ఏమిటి ఉద్దేశం? విప్లవ భావాలు కల నాకు నీ శాంతి సిద్ధాంతాలు రుద్దుతామనా? ఈ అన్నం తెల్లనిదైనా ఉడికింది మాత్రం ఎర్రటి నిప్పుల మీదే. మర్చిపోకు, నవ్వకు. శాంతికి చిహ్నమైన ఈ తెలుపు నేను భరించలేను. వడ్డించు, విప్లవం వడ్డించు. విప్లవమా? అదే ఆవకాయ. నాకే కాదు, మా ముగ్గురికి వడ్డించు. విప్లవం పేరుతో రోజు ఆకాయ తింటే వేరు చేస్తుందండి. షటప్. శాంతి బోధించకు. మాకు ఆరోగ్యం కంటే మా సిద్ధాంతాలే గొప్ప. ఏమంటారా? విప్లవం, ఆవకాయ, విప్లవం. రెండోవాడు చంద్రం. బిజినెస్ అంతా వాడు చూస్తాడు. వీడికి కూడా పెళ్ళయింది. మూడోవాడు రవిరాజు. నీవు నిజముగా రాణివే అయినచ్చో మాకు చెల్లించవలసిన కాటి సుంకమే నీ వద్ద లేదా? నా వద్ద చెల్లి గవ్వ ఏనూ లేదు. నీ వద్ద ఏమీ లేదని నేను నమ్మలేను. అది నా దురదృష్టము. ఏ వెలకైనంతగా నమ్మి నా వద్ద ఏమీనూ లేదు. ఏ వెలకైనంతగా నమ్మి నీ సుతునకై వెచ్చించినన్ చెల్లదే. అయ్యో, నా వద్ద ఏమీనూ లేదు. ఏమమ్మగలను? దళమో పయ్యదలో నడంగియో సముజ్వల కాంతులీరండలన్ మలయం పందిశలన్ స్వదీయ గడసీమన్ బాల సూర్య ప్రభాకలితం వైదొడుగొందుతున్నయది. అది మాంగళ్యంబు కాబోలు, అది మంగళ్యంబు కాబోలు. దాని నేవలకైనంతగా నమ్మి నీ సుతునకై వెచ్చించిన చల్లదే. మూడో వారికి డ్రామాలంటే సత్యంత ఇష్టం అండి.